నమస్తే వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దాతల ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. మహిళా సాధికారత కోసమే భవనాన్ని 100% ఉపయోగిస్తాం. మంత్రి నాదెళ్ల మనోహర్. సాహిత్య బాటసారి శారదా శృతి శకలాలు పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆర్ఎస్ఎం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ. మహిళా మండలి ద్వారా నాడు ఎంతో మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించారని, చిరకాల మహిళల సాధికారతకి భవనం ఉపయోగపడాలన్న దాతల సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని మహిళా మండలి భవనాన్ని దాతలు పురపాలక సంఘానికి అప్పగించిన నేపథ్యంలో వారి కోరిక మేరకు మహిళా సాధికారతకు ఉపయోగించే విధంగా భవనాన్ని 20 లక్షల రూపాయల నిధులతో తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో బుధవారం మంత్రి నాదెళ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఆధునీకరించిన భవనాన్ని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగిరణ ఉమా, సబ్ కలెక్టర్ సంజనా సింహ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి మున్సిపల్ కమిషనర్ బి శేషన్న అధ్యక్షత వహించగా మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడారు. మహిళా సాధికారత దిశగా దాతలు ఇచ్చిన భవనాన్ని మహిళల ప్రయోజనాలకే వినియోగిస్తామని తెలిపారు. మెప్మా కార్యాలయం శిక్షణ కేంద్రం 2 ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యాలయం ద్వారా ఎక్కువ మంది మహిళలకు ఉపాధి కల్పించే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తామన్నారు. దాతల ఔదార్యాన్ని మంత్రి మనోహర్ ప్రశంసించారు. సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడారు. ప్రస్తుతం సమాజంలో భూమి విలువను వివరిస్తూ దాతలు విలువైన భవనాన్ని మహిళల ప్రయోజనం కోసం దానం చేయడం గొప్ప అంశమన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగిరణ ఉమ మాట్లాడుతూ 1969లో దుర్గాబాయి దేశ్ముఖ్ చేతుల మీదుగా ప్రారంభించుకున్న మహిళా మండలి భవనంలో 500 రూపాయల సభ్యత్వంతో ఎంతో మంది మహిళలు మహిళా మండలిలో భాగస్వాములయ్యారని తెలిపారు. డాక్టర్ ముద్దన కస్తూరిబాయి మహిళా మండలి ద్వారా తాము చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ టి రాధిక తదితర మెప్మా విభాగం మహిళలు పాల్గొన్న కార్యక్రమంలో దాతలను సముచిత రీతిని సత్కరించారు. ఏదో విధంగా వారికి శిక్షణ ఇవ్వాలి, నైపుణ్యాన్ని పెంచాలి, తద్వారా మన రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడాలనే ఒక తపనతోటి నిజంగా ఇందాక ఉమ్మగారు చెప్పినట్టు ఆ రోజులో 500 రూపాయలు డొనేషన్కి ఇచ్చారంటే ఈరోజు 1 లక్ష రూపాయలతో సమానం కనీసం. కానీ ఈ కార్యక్రమం ఈ రోజున 514 గజాలు ఈ బిల్డింగ్ మనకు అప్పచెప్పడం భవిష్యత్తులో మన ప్రాంతంలో ఉన్న ఆడబిడ్డలకి శిక్షణ కేంద్రంగా మార్చి ఖచ్చితంగా ప్రభుత్వం చేతుల్లోకి ఆస్తి వెళ్ళాలి, తద్వారా భావితరాలకు ఉపయోగపడుతున్న నమ్మకంతో ఆ రోజు ఉమ్మగారు కస్తూర్బా గారు నిర్ణయం తీసుకుని మమ్మల్ని అందరూ కూడా కూర్చోబెట్టి అప్పచెప్పారు. వారు మా పైన చూపించిన నమ్మకాన్ని ఏనాడు కూడా వమ్ము చేయం. ఖర్చు పెట్టిన నిధులు పూర్తిగా బిల్డింగ్కి ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో మరొకసారి ఎలక్ట్రికల్ ఇష్యూస్ కానివ్వండి, ప్లంబింగ్ కానివ్వండి, వర్షం వచ్చినప్పుడు పాత భవనం కాబట్టి ఎక్కడైనా ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో రిపేర్స్ అన్నీ కూడా పూర్తి చేసి కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరింగ్స్ చేసాం. ఇవన్నీ కూడా చేసింది మీ కోరిక మేరకు భవిష్యత్తులో మన ఆడబిడ్డలకి ఒక అద్భుతమైన భవిష్యత్తు క్రియేట్ చేయడం కోసం మా వంతు మేము కృషి చేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారు P4 అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి సమాజంలో ఉన్న పెద్ద మనుషులందరినీ కూడా ఏ విధంగా బిల్ గేట్స్ ఆదర్శవంతంగా 99% తన ఆస్తుల్ని దేశానికి ప్రజలకు అప్పగించారు. ఆ విధంగా మనందరం కూడా ముందుకొచ్చి సమాజాన్ని ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఆదుకోవాలని ఆయన పిలిచిన పిలుపు కన్నా ముందే ఆ రోజున ఎన్నికలు అవ్వగానే 9 నెలల క్రితం ఒకరోజు ఉమ్మగారింట్లో ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళాలి, మీ చేతుల మీద ముందు జరగాలనే అభిప్రాయం ఎప్పుడైతే వ్యక్తపరిచారో ఈరోజు నిలబెట్టుకోగలిగాం. నేను మీకు మాట ఇస్తున్నాను, మెప్మా కార్యాలయంగా పైన ఉపయోగించుకుంటాం, కింద శిక్షణ కేంద్రంగా ఖచ్చితంగా ఇక్కడ కుట్టు మెషిన్ల విషయంలో కానివ్వండి, ఫర్దర్ స్కిల్లింగ్. నిన్న సబ్ కలెక్టర్ గారు కూడా ఒక పాయింట్ చెప్పారు. అదేంటంటే మనకి అమరావతి, గుంటూరు, విజయవాడకి ఎక్కువగా మనకి సర్వీస్ సెక్టార్లో అంటే హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది మనకి ఇక్కడి నుంచి ఉపాధి కల్పించే అవకాశం మనకు కలుగుతుంది. మనం ఇక్కడ శిక్షణ ఇచ్చి కనీసం ఒక 1000 మంది మహిళలకి మన నియోజకవర్గానికి ఒక టార్గెట్ పెట్టుకుని రాబోయే 6 నెలల్లో వాళ్ళకు ఒక చక్కటి అవకాశం కల్పిద్దామని ఒక ప్రణాళికను నిన్న సిద్ధం చేసుకున్నాం. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ఉన్నతమైన ఆశయంతో ఏదైతే పెద్దలు ముందుకు వచ్చి మనకు అప్పచెప్పారో, ఇంతమంది మహిళామూర్తులు గతంలో వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళ ఆలోచన విధానాన్ని నిలబెట్టుకునే విధంగా తెనాలి పురపాలక సంఘం నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 100% మేము పాటించి మీరు కోరిన విధంగా, మీరు నమ్మిన విధంగా మనస్ఫూర్తిగా ఆ దారిలో నడుస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున మీకు నమస్కరించుకుని మరొకసారి మీరందరూ చేసిన ఈ కార్యక్రమం అది విలువతో కూడిన సంబంధం లేదు. ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు అనేది కాదు. చాలా పెద్ద మనసుతోటి మీరు ఆదర్శవంతంగా నిలబడ్డారు సమాజానికి.
ఆడవాళ్ళకి వాళ్ళు కాళ్ళ మీద నించోవాలి, సస్టైనబుల్గా ఉండాలి, ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉండి స్కిల్ అయ్యి ఎంతో సాధించాలి అని అంత మంచి మనసు ఆశయంతో డొనేట్ చేసిన కస్తూరిబాయి గారికి నిజంగా కృతజ్ఞతలండి. మనదనేది మనకి ఎంత మూల్యమో వేరే వాళ్ళకి ఇవ్వాలంటే ఎంత ఆలోచిస్తామో అలా కాకుండా సార్లో ఆవిడకున్న ట్రస్ట్కి, మినిస్టర్ సార్కి ఇది ఇచ్చి ఇది అందరి మంచికి కోరుకునే ఆవిడకి ఇంకా అలాగే కృషి చేసే సార్కి కూడా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున మేము చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాము. నిన్న రాత్రి కూడా సార్తో చాలా మీటింగ్స్లో ఇక్కడ ఎలాంటి యాక్టివిటీస్ తీసుకుంటే బాగుంటుంది, సర్వీస్ సెక్టర్ పట్ల, హాస్పిటాలిటీ సెక్టర్ పట్ల ఉమెన్కి ఎలాంటి స్కిల్లింగ్ నైపుణ్యం ఇవ్వాలి, ఎవరిని మనం ట్రైనర్స్గా, మాస్టర్ ట్రైనర్స్గా తీసుకోవాలి, సర్టిఫికేషన్ ఎట్లా ఇవ్వాలి, ఇలాంటి ప్లాన్ కూడా మొత్తం మేము చేస్తున్నామండి. సో ఇంత భవనాన్ని, ఇంత ప్లేస్ని మంచి ఆశయంతో ఇచ్చిన కస్తూరిబాయి గారికి నేను ప్రామిస్ చేసేది ఏంటంటే తప్పకుండా ఇక్కడ నుంచి అవుట్కమ్స్ చూపించాలి అనేదే ఇప్పుడు మా లక్ష్యం అన్నమాట. సో అదేవిధంగా మేమందరం కూడా కృషి చేస్తాము. థ్యాంక్ యూ. గౌరవ మంత్రివర్యుల వారు మహిళలకు మంచి కార్యక్రమాలు అందించాలి, చేయాలనేటువంటి ఆ యొక్క ఆలోచనలో ఉన్నప్పుడు నేనున్నాను ఇక్కడ. నా ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎటువంటి అన్ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే ఇంకా వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ అలాగే అనిపోకుండా ఉండాలంటే ఇంకా వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ కావాలి. అందువల్ల అలాంటి ప్లాట్ఫామ్ను నేను ఇస్తాను, నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి డాక్టర్ కస్తూరిబాయి గారు 5 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ యొక్క భవనాన్ని 514 స్క్వేర్ యార్డ్స్తో కూడుకున్నటువంటి బిల్డింగ్ G+1 ఈలో అంటే ఇప్పట్లో ఇప్పటి అంటే కనుక అది అసాధ్యము, ఆ అసాధ్యాన్ని సాధ్యం చేశారు. ఇది రాష్ట్రానికే తలమానికం కాబోతుంది. మనం అనుకున్న కార్యక్రమం ఫలవంతమయ్యి ఈ రోజున మరి ఈ కార్యక్రమం జరుపుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. మనం ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం మహిళలకు రక్షణ కల్పించాలి అనేది. రక్షణ కల్పించడంతో పాటుగా వారికి మంచి అవకాశాలు కల్పించాలి, అదే నాకు గొప్పగా అనిపిస్తుంది. మరి ఈరోజు ఈ బిల్డింగు మీరు అనుకున్నట్టుగా మీ మనసులో జనించిన కోరికకి అనుకూలంగా మరి మంత్రి గారు దీన్ని గట్టిగా పట్టుబట్టి దీన్ని కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా ఇంతమంది మరి తెనాలి పట్టణంలో మహిళలకి ఉపయోగపడే విధంగా ఈ బిల్డింగ్ని ఈరోజు రూపకల్పన చేసి మరి మీ ముందు మీ చేత ఈ రిబ్బన్ కటింగ్ చేయించడమే మా ఉద్యోగ జీవితంలో గొప్ప విషయంగా భావిస్తున్నాను. భవనం ఎట్టి పరిస్థితుల్లో మహిళలకి ఉపయోగపడేలాగా ఇది డెవలప్ చేసి చూపించాలి. అలానే జూన్లో మనం ఓపెనింగ్ చేయాలని గట్టిగా చెప్పడం జరిగింది. అలానే ఆయన అన్నట్టుగానే ఆదేశాల మేరకు ఈ రోజున ఇది ప్రారంభం చేయడం జరిగింది. అలానే మన కస్తూరిబాయి గారిని ఆదర్శంగా తీసుకోవాలి, మనం ఆమెని జీవితాంతంగా గుర్తుపెట్టుకొని ఆమె ఆదేశాలు ఏదేమని మహిళకు ఉపయోగపడేలాగా ఈ మహిళా మండలం ఇంకా తీర్చిదిద్దుతామని మా అంత కృషి. ఈ రోజున కౌన్సిల్లో కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా ఆమోదిస్తే ఈ రోజున బిల్డింగ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. కస్తూరిబాయి గారు, మనోహర్ గారు గెలవగాని దీన్ని వారి చేతుల్లో పెట్టి ప్రభుత్వానికి అందించి తప్పకుండా మహిళలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేద్దామని చెప్పటం, అలాగే వారు కూడా మనోహర్ గారు 9 నెలల్లో 20 లక్షల దాకా ఇక్కడ వెచ్చించి రిపేర్స్ కానీ ఏ విధంగా చేసుకుంటే ఉపయోగపడుతుందన్న ఆలోచన విధానంతో అనేక మరమ్మతులు చేయటం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత కొద్ది కాలంలో ఇది ఈనాడు మెప్మా ఆఫీస్ అనండి మహిళలకు కానీ సాధికారత సాధించడానికి ఉపయోగపడుతుందంటే మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. నిజంగా మాకంటే కూడా ఇక్కడ ఈ గోడ మీద ఉన్నటువంటి మహిళామణులు ఎవరైతే ఉన్నారో వారే ప్రత్యేక దాతలు. వారి స్ఫూర్తే మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించింది. వారికి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. ఈ మహిళా మండల భవనంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేశాము గతంలో. అలాంటిది మరి టైలరింగ్ పెట్టి శిక్షణ ఇచ్చి ఎంతోమంది మహిళలకి కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అలాగే సమర్థవంతమైన నాయకులు మనోహర్ గారు మనకి మంత్రివర్యులుగా రావడం జరిగింది. అప్పుడు నేను ఉమ్మగారు కలిసి ఈ భవనాన్ని వీరి చేతుల్లో పెడితే సురక్షితంగా ఉంటుందనే ఒక ఆలోచనకు వచ్చాం. ఆలోచనకు రాగానే ఉమ్మగారు మినిస్టర్ గారి దృష్టికి తీసుకొచ్చారు. మినిస్టర్ గారు కూడా వెంటనే ఈ భవనాన్ని పరిశీలించి ఈ భవనంలో ఏం పెడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారని నన్ను అడగటం జరిగింది.
ఉమెన్ సాధికారిత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే బాగుంటుందని అనగానే వారు వెంటనే స్పందించి శ్రద్ధ తీసుకొని దీనికి కావాల్సిన నిధులు సమకూర్చి అత్యంత స్వల్ప కాలంలోనే ఈరోజు దీన్ని ప్రారంభించడం జరిగింది. దానికి వారికి నేను సదా కృతజ్ఞురాలని. ఇక్కడ మెప్మా విభాగం ఒకటి పెడుతున్నారని నేను విన్నాను. ఈ మెప్మా విభాగం పెట్టడం ఇక్కడికి ప్రస్తుతం మున్సిపల్ భవనంలో జరుగుతుంది. ఈ మెప్మా విభాగాన్ని ఇక్కడికి తరలించడం ఒక శుభసూచకమని నేను అనుకుంటున్నాను. గత ప్రభుత్వ హయాంలో మెప్మా విభాగం అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిన సంగతి మనకు తెలుసు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటన్నిటినీ అరికెట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి మహిళనే దీంట్లో భాగస్వాములు చేసి వారి ఆర్థిక స్వేచ్ఛకు అడుగులు వేసిందన్నమాట. తమిళనాడు చెందిన నటరాజన్ శారద అనే కాలం పేరుతో ఎన్నో నవలలు రచన చేశారని, వారి రచనలకు నాడు విశేష ప్రాచుర్యం ఉండేదని అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల సమావేశపు హాల్లో బుధవారం సాహిత్య బాటసారి శారద శృతి శకలాలు పుస్తకావిష్కరణ కార్యక్రమం పలువురు సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. వివేక విద్యా సంస్థలు డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించిన పుస్తకావిష్కరణ సమావేశంలో భక్తులు తమ ప్రసంగాల ద్వారా శారద అనే కలం పేరుతో నటరాజన్ ఈ ప్రాంతంలో ఉంటూ ఎన్నో రచనలు చేశారని, వారి రచనల విశిష్టతను వివరించారు. తెనాలి ఇంప్రెషన్ పేరిట అభిఎల్ నారాయణ రూపొందించిన సాహిత్య బాటసారి శారద శృతి శకలాల పుస్తకాన్ని అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్, మొవ్వ సత్యనారాయణ, ముత్యాల రవీంద్రనాథ్, కాటూరి వెంకటేశ్వరరావు, అయినాల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో మహోన్నత సేవలని అందరి దృష్టిలోకి తీసుకురావాలి. అలా యంగ్స్టర్స్ బాగా ప్రేరణ చేయాలి, వాళ్ళు ఉత్సాహపరచాలి. కేవలం చదువులు గురువులు కాబట్టి మాత్రం కాకుండా స్వార్థంతో లేదు ఉద్యోగం సంపాదించి తర్వాత వాళ్ళ జీవనాన్ని గడపడం కాకుండా సమాజానికి ఎంతో కొంత వాళ్ళు సేవ చేసేలాగా ఒక మెసేజ్ వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో అందరి యొక్క జీవితను తీసుకుని మన ముందుకు తీసుకొచ్చి పుస్తక రూపంలో ప్రజెంట్ చేసిన మహత్తర కార్యక్రమాన్ని చేపట్టాడు. 1925లో ఆయన జన్మించి 1955 చనిపోయారు గవర్నమెంట్. అంటే జస్ట్ 30 years స్పాన్ ఆఫ్ లైఫ్ మాత్రమే ఇక్కడ ఈ తరాల్లో గడిపారు, ఈ ప్రపంచంలో గడిపారు ఆయన. అంటే 100 సంవత్సరాలు అనుకుంటున్న మనిషి జస్ట్ 30 years మాత్రం ఉన్నటువంటి మనిషి ఇప్పుడు 70 చనిపోయిన 75 సంవత్సరాల తర్వాత కూడా మరి చిరంజీవుల బతికుండేలాగా అద్భుతమైనటువంటి సాహిత్య సేవ చేసి కథలు రాసి నవలు రాసి ప్రేరణ కలిగేటువంటి వ్యక్తి. ఉద్దేశం కూడా వ్యక్తిగా నా ఉద్దేశం కూడా ఇలాంటి గొప్ప వ్యక్తుల నుంచి మీరు వెళ్ళాలని, అలాగే స్టేజ్ మీద ఉన్నాడు కాకుండా స్టేజ్ ముందు కూడా జనానికి సంబంధించిన చాలా మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. అలాగే ముత్తేంటి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఆయన జనాల్లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్గా రిటైర్ అయ్యి సమాజానికి ఎంతో సేవ చేస్తారు. చాలా ఉన్నత వ్యక్తి, చాలా ఛానల్స్ పైన చేస్తూ ఉంటారు. అలాగే తెనాలి సాహసిక అనే పేరుతో ఎన్నో రచనలు చేసిన అయినాల మల్లేశ్వర గారికి ఉన్నారు. ఎక్కడి నుంచి అనంతపురం నుంచి హిందూపురం నుంచి ఇటేకి వచ్చి స్టేజ్ ఆర్టిస్ట్ గొప్ప పేరు తెచ్చి రామలింగేశ్వర గారు అని మంచి ఆర్టిస్ట్, స్టేజ్ ఆర్టిస్ట్. 1947 మధ్య స్వతంత్రం వచ్చిందని చెప్తుంటే స్వతంత్రం వచ్చిన 8 నెలల తర్వాత స్వతంత్ర స్వరూపం అనే 2 పేజీల ఒక చిన్న కథ దీంట్లో ఉంటుంది. మన శారద గారు రాసింది. ఆ కథ సారాంశం ఏమీ లేదు. స్వతంత్రానికి చిహ్నంగా ఒక విగ్రహాన్ని ఆవిష్కరించుకుందాము అని చెప్పేసి ఆలోచిస్తే ఫస్ట్ ప్రజలు త్యాగాలు చేశారు కాబట్టి ప్రజలని తీసుకురావాలని అనుకుంటే కాదని వ్యాపారస్తులు వస్తారు, కాదని రాజకీయ నాయకులు వస్తారు. ఆఖరికి ఆ విగ్రహం ఏది తయారవుతుందంటే ఒక తుపాకీ పట్టుకున్న సైనికుడు దాని రూపంగా తయారవుతుంది. అంటే దీంట్లో చాలా స్పష్టంగా భవిష్యత్తు ఏంటి అనేది చూడగలిగిన దార్శనికుడే మన శారద. ఆ దార్శనికత, ఆ ముందు చూపు, ఆ గొప్పతనం ఒకటి. రెండోది సంస్కరణ అనేది ఒక చిన్న కథ ఉంటుంది, 2 పేజీలు. సంస్కరణ ఎవరికి ఉపయోగపడాలి, సంస్కరణ అంటే ఏంటనేది మీరు తప్పనిసరిగా చదవండి. దీంట్లో వారు అనువదించిన కథలు, కవిత్వం, వీటితో వ్యాసాలు పుస్తకాన్ని అభ్యుదయ రచన శాఖ మా జ్యోతిస్తుంది.
పేరులోనే అన్న ఉన్న తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బండి శేషన్న పెద్దన్న పాత్ర పోషించి తెనాలి పురపాలక సంఘానికి ఎనలేని సేవలు అందించారని ఆయన ఆధ్వర్యంలో తెనాలి పురపాలక సంఘం అభివృద్ధి పదంలో ముందుకు సాగటం అభినందనీయమని తెనాలి మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ బుధవారం తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన బండి శేషన్న అభినందన ఆత్మీయ వీడ్కోలు సభలో అన్నారు. తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బండి శేషన్న నంద్యాలకు బదిలీ అయిన క్రమంలో కౌన్సిల్ హాల్లో బుధవారం సాయంత్రం అభినందన వీడ్కోలు సభను ఘనంగా నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్, కౌన్సిలర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం, ఆ వ్యక్తిలో ఉన్న మంచి గుణాలను తెలుసుకునేందుకే అభినందన వీడ్కోలు సభ్యులు జరుపుకుంటారని తెలిపారు. సమయపాలన, క్రమశిక్షణ, చేసే పని పట్ల నిబద్ధత కలిగిన కమిషనర్ కోఆర్డినేషన్తో అనేక కార్యక్రమాలను తెనాలి పట్టణం తాము చేపట్టామని అన్నారు. ఈ క్రమంలో తమ మధ్య ఏర్పడిన సోదర భావాన్ని తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ సభాముఖంగా పంచుకున్నారు. తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ మాట్లాడుతూ అనుకోని విధంగా వచ్చిన ట్రాన్స్ఫర్ అంశం కొంత బాధాకరంగానే ఉందని అన్నారు. ఉద్యోగ జీవితంలో ట్రాన్స్ఫర్లు సర్వసాధారణమని అన్నారు. పలువురు కార్యాలయ సిబ్బంది తమ అభిప్రాయాలను సభాముఖంగా పంచుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో వృత్తిపరమైన పోటీతత్వం ఉండేదని, క్రమశిక్షణ, నిబద్ధత, రూల్స్ అతిక్రమించకపోవడం వంటి కారణాలతో విధి నిర్వహణలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామని అన్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడిని తాను మొదటి నుంచి నమ్ముతానని అన్నారు. ట్రాన్స్ఫర్ అంశాన్ని ప్రస్తావిస్తూ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్తో ట్రాన్స్ఫర్ జరిగిందని, మరే కారణం లేదని అన్నారు. తాను కోరుకోకుండానే తనకిష్టమైన ప్రాంతానికి బదిలీ కావడం ఆనందంగానే ఉందని అన్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల్లో వచ్చే రెవెన్యూ సోర్సును సమీకరించుకోవడంలోనే అభివృద్ధి ఉంటుందని, ఆ దిశగా తమ శక్తి మేర తెనాల్లో తమ సేవలు ఇప్పటివరకు కొనసాగించామని అన్నారు. అనంతరం కమిషనర్ బండి శేషన్నకు అధికారులు, కౌన్సిలర్లు, కార్యాలయ సిబ్బంది పూల బొకేను అందజేసి అభినందనలు తెలిపారు. ఒక యాక్ట్లో కానీ అమెండ్మెంట్ అయితే ఇంకా ఆ వచ్చినట్టు కాగితాన్ని టైప్ చేసుకొని చిన్న స్లిప్ను ఆ యాక్ట్ పుస్తకంలో అతికించుకొని ఎప్పుడు అది అమెండ్ అయింది అని రాసుకొని దాన్ని అలా పెట్టుకునేవారు. ఆ పోటీతత్వం అలా అలవాటైపోయింది. కృషితో నాస్తి దుర్భిక్షం అనేది నమ్ముతారండి. మనం ఎంత నేర్చుకుంటే అంత నాలెడ్జ్ మన దగ్గర ఉంటుంది. సరస్వతి మన చెత్తగా ఉంటే ఇంకా ఆ లక్ష్మీదేవి ఏదో ఒక రోజు మన దగ్గర రావాల్సిందే. ఆ లక్ష్మీదేవి మన దగ్గరకు వస్తే ఇంకా సంపద మన దగ్గర ఉంటుంది. వచ్చే ముందు తెనాలి పనిచేయడం పెట్టుకున్నా. ఎందుకంటే ఇక్కడ మహామహులు పనిచేశారు, చాలా మంచి కమిషనర్స్ పెద్ద వాళ్ళు చేశారు. చేసినట్టు మున్సిపాలిటీలో మనకు అదృష్టము ఉంటాయనేసి అనుకునేవాడు, కానీ ఆయాచితంగా అదృష్టం మనకు దక్కింది. దానికి ఆ రోజు కానీ ఈ రోజు కానీ నాకు సహకరించినటువంటి వారందరూ ధన్యవాదాలు. నేను కూడా అనుకోలేదు నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నానని చెప్పేసి అనుకోలేదు. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈ ట్రాన్స్ఫర్ జరిగిందే కానీ వేరే విధంగా నేను వాస్తవం చెప్తున్నాను. ఇంట్లో ఎవరి ప్రమేయం లేదు. ఈ సంవత్సర కాలంలో గౌరవ కౌన్సిల్ ఇచ్చినటువంటి సపోర్ట్ తోటి, గౌరవ మంత్రివర్గం ఇచ్చినటువంటి ఆదేశంతో మనమందరం కూడా కలిసి కొంత ఇంప్రూవ్మెంట్ అయితే స్టార్ట్ చేశాం. కొన్ని చక్కటి కార్యక్రమాలు జరిగాయి. మరి వృత్తి పట్ల నిబద్ధతగా ఉండడం, ఆ డిసిప్లిన్, ఆ డెడికేషన్ ప్రతి ఎంప్లాయీ అలవాటు చేసుకోవాల్సిన అంశాలు ఇవన్నీ. అంత బాగా చేశారు కాబట్టి కింద స్థాయి సిబ్బంది మనసు చూరగొన్నారు అనుకుంటాను. అందుకనే ఆ పాప ఇందాక బాధపడినప్పుడు కూడా అనిపించిందో కింద స్థాయి సిబ్బంది. కానీ మరేంటో ఈరోజు పేపర్లో నేను చూస్తే కింద స్థాయి సిబ్బంది పట్ల బాగా టఫ్గా ఉన్నారు, సెలవులు కూడా ఇవ్వలేదని చెప్పాను. నేను మున్సిపాలిటీస్ 3-4 చేశాను, కార్పొరేషన్ కూడా నేను చేస్తున్నాను. నాకు మున్సిపల్ కమిషనర్స్తో బాగా లైజన్ ఉంటుంది ఎక్కడ పనిచేసిన. నేను ఇక్కడ చేరగానే కమిషనర్ గారు ఏంటి పరిస్థితి అంటే మా డీటీ గారిని ఒక రోజు అడిగాను. కమిషనర్ గారితో కొంచెం కష్టం అండి, కమిషనర్ గారు చాలా టఫ్ అండి. కోఆర్డినేషన్తోనే చాలా కార్యక్రమాలు జరుగుతాయి. ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం బిగుసుకుపోతామో, నా గీత ఇంత మటుకే నా గీత తీసుకొని ఉద్యోగం చేస్తే ఖచ్చితంగా మన కింద ఉన్న వాళ్ళతో ఎలా ఉంటుందో తెలియదు కానివ్వండి, నైబరింగ్ డిపార్ట్మెంట్స్తో ఖచ్చితంగా గ్యాప్ ఉంటే పెద్దగా డెవలప్మెంటల్ యాక్టివిటీ ముందుకు సాగం. దీనివల్ల ఎవరికి నష్టం అంటే పబ్లిక్కి నష్టం. ఆయన 1-2 సార్లు ఫోన్ చేసేవాళ్ళు, ఏదైనా మినిస్టర్ గారు ప్రోగ్రామ్ ఉన్నా కూడా అమ్మ వస్తున్నారా లేదా అని ఆయన చెప్పే విధానం కానివ్వండి. అలానే మున్సిపల్ సిబ్బందికి ఆయన వస్తానే ఒక మాట అన్నారు, అమ్మ మాస్టర్ లాగా నేను ఒక పెద్దలు తీసుకొని 2 దెబ్బలు వేసి చెప్తాను,
వినపోతే మళ్ళీ ఇంకోసారి 2 మొట్టికాయలు వేస్తానని చెప్పడం జరిగింది ఆ రోజున సభలో. అలానే ఈ రోజున సంతోషంగా చేస్తున్నారంటే మన కమిషనర్ గారు కానీ. అలానే ఈ రోజున అభివృద్ధి పనులు మన తెనాలి పట్టణంలో ఎంత అభివృద్ధి చెందిందో మనందరికీ తెలిసింది. ఈ రోజు మీ 10 నెలలు ఉంది, 10 నెలలు మాతో పాటు ఉంటారనుకున్నాను, అనుకోకుండా వెళ్ళాల్సి వస్తుంది వృత్తిపరంగా. కాబట్టి సార్ ఈరోజు మీరు వెళ్తున్నారు, రేపు మేము వెళ్తాము, కానీ జీవితాన్ని మిమ్మల్ని బట్టి ఖచ్చితంగా సార్ గుర్తుపెట్టుకుంటాము. అలాగే వెళ్ళిన చోట మంచి పేరు తీసుకోవాలని మనస్ఫూర్తి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్రమంతా అభివృద్ధి పనులు ఊపందుకున్నాయని వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నాకా ఆనంద్ బాబు తెలిపారు. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం మండూరు, చిన్నపరిమి, అమర్తలూరు మండలం, కూచిపూడి, అమర్తలూరు, వేమూరు మండలం, పెరవలిపాలెం, పెరవలి గ్రామంలో బుధవారం నిర్వహించిన చంద్రన్న పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 10,15,00,000 రూపాయలతో చేపట్టిన నూతన సీసీ రోడ్లను, పలు అభివృద్ధి పనుల్ని స్థానిక ప్రజలు, కూటమి పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ బాబు మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం పల్లె పండుగ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తుందని, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వేమూరు నియోజకవర్గంలో గత వైసీపీ పాలనలో ఒక అభివృద్ధి పని జరగలేదని, గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి నిధులు పక్కదారి పట్టిందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారని, ప్రజలకు అవసరమైన పనులు పూర్తి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, పార్టీ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, శివారెడ్డి, ఎల్లారెడ్డి, దేవిరెడ్డి, నాగేశ్వరరావు, వెంకటరెడ్డి, యలవర్తి బ్రహ్మానందం, గ్రామ పార్టీ అధ్యక్షులు ఇలమంచులి బాజీ, మాట్లపూడి జయపాల్, కేలం శ్రీను, జొన్నకోటి సాంబశివరావు, సర్పంచ్ ఉమాదేవి, ఉరిటి అశోక్, అయ్యప్పరెడ్డి, దాది లక్ష్మీనారాయణ, కంచి సీతారామయ్య, ప్రసాదం బసవయ్య, వేల్పుల రవిప్రసాద్, బండారు సూరిబాబు, జనసేన పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఊసా రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్నపరిమి గ్రామానికే ఇప్పుడే ఒక రోడ్డు నేను ప్రారంభోత్సవం చేశాను. ఇక్కడ మరో రోడ్డు చిన్నపరిమి నుంచి ఎడ్లపల్లి వెళ్ళేటటువంటి PMGSY రోడ్డు పూర్తి అయి ఉంది 6 కోట్ల రూపాయలు నిధులతో. ఈ మండలం మొత్తం చుండూరు మండలంలో 2,30,00,000 రూపాయలు NRGS గ్రాంట్స్ కింద పల్లెల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం చేశాం ఆల్రెడీ. దాని ప్రారంభోత్సవానికి ఈ పల్లెలోకి రావడం, జగజీవనరావు కాలనీకి రావడం జరిగింది. ఈ గ్రామంలో మీరు ఆలోచించాలి, అభివృద్ధి చేసేది ఎవరు, అభివృద్ధి నిరోధకులు ఎవరు అనేది. మనం నిలబడి మాట్లాడుతున్నటువంటి సిమెంట్ రోడ్డు నిర్మాణం చేసింది నేను. మిగిలిపోయిన ఒక రోడ్డు కూడా అక్కడ నిర్మాణం చేశాం. ఆ కాలనీలో మొత్తం రింగ్ రోడ్డు దగ్గర చెరువు చుట్టూ కాలనీ రోడ్లు మొత్తం నిర్మాణం చేసింది నేను. దీని కనెక్టివిటీ ప్రధాన రహదారి నుంచి ఇక్కడికి రోడ్డు వేసుకొచ్చింది నేను. ఇవన్నీ వాస్తవాలా కాదా? మరి మీరు అయినా కూడా ఓడిపోయాం 5 ఏళ్ళు. సరే అది ఒక గాలి అనుకున్నాం. ఈరోజు అనేక ఇబ్బందుల మధ్య ప్రజలు చేత్కారాలకు గురయ్యి బాధపడి ఇబ్బంది పడి పనికిరాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి పంపించి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చారు. ఇవాళ అన్ని రకాలుగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని ఏ విధంగా జరుగుతా ఉన్నాయి. ఇంకొక 5 ఏళ్ళు అప్పుడు కంటిన్యూషన్ మళ్ళా తెలుగుదేశం అధికారంలో ఉంటే రాష్ట్రం మొత్తం బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుండే. ఒక్కసారిగా మొత్తం ఆగిపోయి మొత్తం వెనక్కి నడిచింది రాష్ట్రం. 20 ఏళ్ళు వెనక్కిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇవాళ మీరు అధికారం ఇస్తే మళ్ళా ఈరోజు కష్టపడి మళ్ళీ ఒకటొకటిగా ఇటుకిటుగా పేర్చుకుంటా మళ్ళీ మొదలు పెట్టాం. అందులో భాగమే ఇప్పుడు చేసినటువంటి, ఇప్పుడే చెప్పా, 2,30,00,000 మండలంలో చేశాం. 6 కోట్ల రూపాయల నిధులతో PMGSY రోడ్డు నిర్మాణం చేశాం. మీ గ్రామంలో ఇప్పుడు సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవానికి వచ్చాను. ఇప్పుడు మీరు ఇంకా కొన్ని సమస్యలు చెప్తా ఉన్నారు. ఆ సమస్యలు కూడా మీకు కరెంటు ఈ లైన్ లాగిచ్చిందేనే, ఇప్పుడు ఆ లైన్ మళ్ళీ ఒరిగిపోతుంది, మళ్ళీ బాగు చేయొచ్చు అని అడుగుతా ఉన్నారు. అది కూడా చేపిస్తాను. చేసేది మేమే, చెందేది మేమే. మీరు అది దృష్టిలో పెట్టుకోండి. రాబోయే రోజుల్లో ఇవాళ ఎందుకంటే ప్రభుత్వం అనేది శాశ్వతంగా ఉండాలి. అధికారం ఉంటేనే 4 కాలాల పాటు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఏది చేసినా ఇప్పటికిప్పుడు మన పబ్బం గడిచిందన్న ఆలోచన చేస్తే చాలా నష్టపోతాం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడు కూడా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, ఈరోజు చదువుకునే పిల్లలు 20 సంవత్సరాల తర్వాత వీళ్ళ భవిష్యత్తు ఏంటి, వీళ్ళ చదువులు ఏంటి, వీళ్ళ ఉద్యోగాలు ఏంటి, ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండాలని నిరంతరం ఆయన ఆలోచన చేస్తాడు. ఆ ఆలోచనతో ముందుకు పోతూ ఉంటాడు. ఇలా కడతా ఉన్నటువంటి రాజధాని నిర్మాణాన్ని అడ్డగోలుగా ధ్వంసం చేశారు. ఇవాళ మళ్ళీ మొదలు పెట్టుకున్నాం. మనంతా వ్యవసాయదారులు, వ్యవసాయ కుటుంబాలు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 72% చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే దాన్ని విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇప్పుడు అది మొదలు పెట్టుకోబోతా ఉన్నాం. ఇది విధ్వంసకర పరిపాలన నుంచి మళ్ళీ మొదటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక 5 సంవత్సరాలు పొరపాటు చేస్తే
వేసవి సెలవులను ముగించుకొని ఈ నెల 12వ తేదీ గురువారంతో ప్రభుత్వ పాఠశాలన్నీ పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలలోని మౌలిక సదుపాయాలని కల్పించినట్లు తెనాలి మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ మేకల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. తెనాలి కొత్తపేటలోని మండల విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ గురువారం నుండి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్ల గురించి వివరించారు. మండలంలో 110 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నట్లు తెలిపారు. ఆయా పాఠశాలల విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించే క్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ముందస్తుగానే చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పరంగా విద్యార్థులకు అందించే సౌకర్యాల గురించి కూడా వివరించారు. నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థులు విద్యలో ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం అండి. రేపటి నుంచి అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతుంది. వేసవి సెలవు అనంతరం జూన్ 12వ తారీఖున పాఠశాలలు రీఓపెనింగ్ అవుతాయి. ఈ రీఓపెనింగ్లో భాగంగా అన్ని పాఠశాలలు కూడా ప్రభుత్వ, ఎయిడెడ్, అదేవిధంగా రికగ్నైజ్డ్ ప్రైవేట్ పాఠశాలలు అన్నీ కూడా రేపు పునఃప్రారంభం అవుతాయి. ఈ పునఃప్రారంభం అయిపోయిన తర్వాత అక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకి మొదటి రోజే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ని అందజేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు డొక్కా సైతం గారి మధ్యాహ్న భోజనాన్ని కూడా సరఫరా చేయడం జరుగుతుంది. పిల్లలకు కావాల్సినటువంటి స్కూల్ కిట్స్ అన్నీ కూడా ఇప్పటికే పాఠశాలకు పంపించడం జరుగుతుంది. మరి ఎడ్యుకేషన్ కమిషనర్ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం అమ్మఒడి కూడా మరి ఈ నెలలోనే పిల్లలకి క్రెడిట్ అవ్వడం అనేది జరుగుతుంది. మరి తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా బడికి కనుక వెళ్తూ ఉంటే ఆ పిల్లలందరికీ కూడా అమ్మఒడి కూడా వేయటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్ని మరి బలోపేతం చేయడం కోసం ఉపాధ్యాయులకు కూడా మరి బదిలీని చేపట్టడం జరిగింది. ఇప్పటికే హై స్కూల్లో పనిచేసేటువంటి టీచర్స్ యొక్క బదిలీలు కూడా అయిపోయినాయి. మరి ఇక్కడ మనం చూసినట్టయితే మోడల్ ప్రాథమిక పాఠశాలలు, బేసిక్ ప్రాథమిక పాఠశాలలు, ఫౌండేషన్ పాఠశాలలు మరి ఈ విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో మరి 5 టీచర్లు ఉండడం అనేది జరుగుతుంది. క్లాస్ 4 టీచర్స్ని, ఒక హెడ్ మాస్టర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బేసిక్ ఫౌండేషన్ పాఠశాలలో మరి చూసినట్లయితే ఆ ఉండేటువంటి రోల్ని బట్టి టీచర్స్ ఇవ్వడం జరిగింది. ఫౌండేషన్ పాఠశాలలో కూడా మరి 1-2 తరగతులతోటి మరి పిల్లలు ఉంటూనే సమీపంలో ఉండేటువంటి మోడల్ పాఠశాలకి వాళ్ళని పంపించడం అనేది జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈరోజే పిల్లలు మరి పేరెంట్స్ అందరూ అదేవిధంగా టీచర్స్ అందరూ కూడా పాఠశాలను సందర్శించి అక్కడ ఉండేటువంటి వసతులు మొత్తాన్ని కూడా అది క్లీన్ చేయడం కానివ్వండి, అదేవిధంగా వాటర్ కానివ్వండి, మధ్యాహ్నం భోజనం వడ్డించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కానివ్వండి, పాత్రలు కానివ్వండి అన్నీ కూడా శుభ్రం చేసుకోవడం జరిగింది. మరి ఈ విద్యా సంవత్సరం శుభం జరగాలని చెప్పి పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పేసి కోరుకుంటూ పిల్లలందరినీ కూడా మరలా రీబ్యాక్ టు ద స్కూల్ చేయవలసిందిగా అందరినీ కూడా కోరుతున్నాను. మన మండలంలో చూసినట్లయితే మొత్తం కూడా గవర్నమెంట్ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు 80 ఉండే, గవర్నమెంట్ పాఠశాలలు మొత్తం కూడా 110 ఉండే పాఠశాలలు. ఈ పాఠశాలన్నీ కూడా రేపు పునఃప్రారంభం అవడం అనేది జరుగుతుంది. జనసేన పార్టీ యువ నాయకులు బెల్లపు యశ్వంత్ తెనాలి పట్టణంలోని రజిక చెరువు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన యాష్ బిర్యానీ సెంటర్ను రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం ప్రారంభించి బెల్లపు యశ్వంత్కు శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి రజిక చెరువు సమీపంలో జనసేన పార్టీ నాయకులు బెల్లపు యశ్వంత్ నూతనంగా ఏర్పాటు చేసిన యాష్ బిర్యానీస్ ఫుడ్ బిజినెస్ సంస్థను బుధవారం రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు యశ్వంత్ మంత్రి మనోహర్కు సాదర స్వాగతం పలికారు. ఈ క్రమంలో మంత్రి మనోహర్ కొబ్బరికాయను కొట్టారు. నిర్వాహకుల కోరిక మేరకు కౌంటర్లో కూర్చున్న మంత్రి మనోహర్ వ్యాపార రంగంలో ఉన్నతంగా రాణించాలని, క్రమశిక్షణతో ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు విద్యా ప్రమాణాలను గాలి కుదిరేసి ఫీజులు రాబట్టడమే ధ్యేయంగా పనిచేయడం విచారకరమని ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు షేక్ ఇనాయతుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలి శివాజీ చౌక్లోని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలో ఫీజులు పెంచడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పెంచిన ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులకు పెనుభారం కానున్నాయని అన్నారు. విద్యాసంస్థల యాజమాన్యాలు మెరుగైన విద్య పట్ల దృష్టి సారించకుండా ఫీజులు రాబట్టమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. పెరుగుతున్న ఫీజుల నియంత్రణపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. అసోసియేషన్ పట్టణ అధ్యక్షులు నెట్టా బాలు మాట్లాడుతూ తెనాలి పట్టణంలో ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు దందా కొనసాగుతుందని ఆరోపించారు. నిర్దిష్టమైన కార్యాచరణతో పెంచిన ఫీజులు తగ్గించే విధంగా ఆందోళన చేపడతామని తమ కార్యాచరణ వివరించారు. ఈ సమావేశంలో సులేమాన్, మహేష్, యువ తదితర సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పిల్లల దగ్గర అధికమైన ఫీజులు వసూలు చేస్తూ గ్రూపుకి తగ్గట్టు ఫీజులు కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు
ఒక్కొక్క గ్రూప్కి 50,000 70,000 అలా వసూలు చేస్తున్నారు. ఇక్కడ మన తెనాలి టౌన్లో కూడా కొన్ని స్కూల్స్ యాజమాన్యాలు కానీ కొన్ని కాలేజ్ యాజమాన్యాలు కానీ పిల్లల్ని ఒక పక్కన మానసిక ఒత్తిడికి గురి చేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టిందే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పెడుతూ మీరు ఫీజు కడితేనే కాలేజీలో అనుమతిస్తాము లేకపోతే అనుమతించాము అని చాలా బాధ పెడుతున్నారు. ఇలాంటి సంఘటనలు మన దృష్టికి వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలు మాట్లాడుతున్నాం. మరి కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలు మాట్లాడని పక్షాన ఆ పిల్లలు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఫీజులు మేమే కట్టి వాళ్ళ కాలేజీలో కూడా చదివిస్తున్నాం. నేను దేనికోసం చెప్తున్నానంటే కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు అయ్యా మా కాలేజీలో జాయిన్ అవ్వండి అయ్యా అని అంటారు. కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఈ ఫీజు కడితేనే మీకు హాల్ టికెట్ ఇస్తాం లేకపోతే హాల్ టికెట్ ఇవ్వము అని బెదిరిస్తున్నారు కొన్ని కాలేజ్ యాజమాన్యాలు. కాలేజ్ యూనిఫామ్కి ఒక రేటు, స్కూల్ బుక్స్కి ఒక రేటు, ఎంసెట్ బుక్స్ కావాలంటే 15,000 కట్టాలా, స్టడీ మెటీరియల్స్ కావాలంటే 8,000 కట్టాలా. ఇలాంటి చాలా సంఘటనలు మన తెనాలి టౌన్లో ఉన్న అన్ని కాలేజీలు జరుగుతున్నాయి. పేరెంట్స్ని పిల్లల్ని మానసిక ఒత్తిడి గురి చేస్తూ ఉన్నారు. పిల్లల్ని క్లాసుల్లో లేపి మీ ఫీజులు కట్టట్లేదని చెప్పి ఇబ్బంది పెట్టడం, వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఎలా పడతారో మాట్లాడటం, ఇట్లాంటి కార్యక్రమాలు అనేకం పోయిన అకాడమిక్ ఇయర్ లాస్ట్ విద్యా సంవత్సరంలో చూసాము. ఈ సంవత్సరం కూడా అదే రిపీట్ అవుతూ ఉంది. మినిమం 3rd క్లాస్ చదువుకున్న పిల్లడికి కూడా 90,000 80,000 ఫీజులు. మన తెనాలిలో కొన్ని సంస్థలు అయితే 90,000 1,00,000 రూపాయలు కూడా మరి ఏం చదువు చెప్తున్నారో ఇంకేం చెప్తున్నారో తెలియదు కానీ 1,00,000 పైన ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. అడ్మిషన్ ఫీజు 5,000 10,000 అని చెప్పి ఇష్టానుసారం కట్టించుకొని వాళ్ళ పరిస్థితి ఆలోచించకుండా వాళ్ళకి నచ్చినట్టు అమౌంట్లు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎంసెట్ ఫీజులు కలెక్ట్ చేస్తారు కానీ ఎంసెట్ చెప్పరు. మెయిన్స్ ఫీజు కలెక్ట్ చేస్తారు, మెయిన్స్ చెప్పరు. చెప్పడం కాదు ఆ ఫీజు ఏమవుతుంది, ఆ ఫీజు తీసుకొని మీరు ఏం చేస్తున్నారు? మీ సొంత ఖర్చులకి మీరు వాడుకొని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ని ఎవరైతే పేరెంట్స్ వాళ్ళు మేము ఉండకపోయినా సరే మా పిల్లలు మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి అని చెప్పి కష్టపడి పంపిస్తారు. వాళ్ళు నెల మొత్తం కూడా 1 గంట కూడా రెస్ట్ లేకుండా వాళ్ళు పొద్దున్నే సాయంత్రం కష్టపడతారు. అలా రూపాయి కూడబెట్టుకొని పంపిస్తూ ఉంటే మీరు ఇష్టానుసారం పిల్లలకు చదువు చెప్పకుండా నాణ్యమైన విద్యను అందించకుండా మీకు ఇష్టం వచ్చినట్టు ఫీజులు రాసుకోవటం, ఇష్టం వచ్చినట్టు చేయడం చేస్తూ ఉన్నారు. ఇప్పటి నుంచి యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే తెనాలిలో చాలా కాలేజెస్ ఉంటున్నారు. పేదోళ్ళు ఏమైపోతారు? గవర్నమెంట్ కాలేజ్ ఉందా? అది లేదు. అదేమైనా ప్రొవైడ్ చేసిద్దా? అది లేదు. రైజింగ్ ది వాయిస్ అగైన్స్ ద గవర్నమెంట్ కాలేజ్ అయినా ఫెసిలిటీ ఏంటి? పూర్ పీపుల్స్ అనేది ఏంది? ఇప్పుడు అందరూ ఉన్నోళ్ళైనా చదవాలి, పేద విద్యార్థి చదవకూడదా? వాళ్ళకి హక్కు అనేది ఉంది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది తీసింది గవర్నమెంట్. ఏం చేయడానికి? గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కానీ గవర్నమెంట్ కాలేజెస్ లేవు. ఉన్న ఫీజెస్ తక్కువ ఉన్నా కానీ ఫ్యాకల్టీ ఉండదు, స్కిల్ ఉండదు. గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ పెట్టినా కానీ స్కిల్ అనేది ఉండట్లా. ఇప్పుడు మెయిన్లీ డిపెండెడ్ అపాన్ స్కిల్, నాలెడ్జ్ అనే స్కిల్. నార్మల్గా గవర్నమెంట్ కాలేజెస్ కొన్ని ఓపెన్ చేసాయి కొన్ని వేరే ఏరియాస్లో, అక్కడ అనేది స్కిల్ ఉండట్లా. ఏం చేస్తారు? తప్పదు ఇప్పుడు పేరెంట్స్కి తప్పకుండా ప్రైవేట్ కాలేజెస్లో చేర్చాలి. అప్పుడు ఏం చేస్తారు? ఇంకా ఆ ఫీజెస్ అనేది తగ్గిరు. ప్రభుత్వ వైద్యశాల వైద్యుడికి ఎనలేని సేవలు అందించడంతో పాటు ఉద్యోగ విరమణ అనంతరం కూడా తమ వైద్య సేవలు కొనసాగిస్తున్న డాక్టర్ సిఎస్ఆర్కే ప్రసాద్ పేరిట థైరాయిడ్, షుగర్ వ్యాధులపై ఎన్నో పరిశోధన చేసిన డాక్టర్ సుధగాని జయదేవ్ కు డాక్టర్ సిఎస్ఆర్కే ప్రసాద్ తన పేరిట బంగారు పతాకాన్ని బహుకరించారు. స్థానిక బోస్ రోడ్ లోని ఐఎంఏ హాల్లో మంగళవారం రాత్రి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ అధ్యక్షులు డాక్టర్ అనిల్ అధ్యక్షతన డాక్టర్ జిఎస్ఆర్కే ప్రసాద్ బంగారు పథకం ప్రధాన ఉత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. షుగర్, థైరాయిడ్ వ్యాధులపై ఎన్నో పరిశోధన చేసిన డాక్టర్ సుధగాని జయదేవ్ కు ప్రభుత్వ వైద్యశాలలో విశిష్ట సేవలు అందించడంతో పాటుగా ఉద్యోగ విరమణ అనంతరం కూడా తమ వైద్య సేవలు నైపుణ్యాన్ని ప్రజలకు చేరువ చేసిన డాక్టర్ సిఎస్ఆర్కే ప్రసాద్ చేతుల మీదుగా బంగారు పథకాన్ని అందించారు. అనంతరం జయదేవ్ సుధగాని థైరాయిడ్, షుగర్ వ్యాధులపై అవగాహన ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఐఎంఏ డాక్టర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ విశిష్టతను ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు మీడియాకు వివరించారు. అనుకున్నట్టుగానే గుంటూరు మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. లెక్చరర్ కావాలనుకున్న ప్రసాద్ గారు 1971లో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేశారు. 1971-72 హౌస్ సర్జన్ గా బయటకు వచ్చారు. 1971 జూన్ 10వ తేదీన హేమలత గారితో వివాహమైంది. వీరికి 3 కుమార్తెలు. ఇక వృత్తి జీవితానికి వస్తే ఎంబీబీఎస్ పూర్తయ్యాక 4 ఏళ్లు సొంతంగా ప్రాక్టీస్ చేశారు. గ్రామీణ రోగులకు వైద్య సేవలు అందించాలన్న తన ఆశయ సాధనకు 1976 అక్టోబర్లో ప్రభుత్వ సర్వీసులు చేరారు. ఈ ఎండోమెంట్ లెక్చర్ మాలో సీనియర్ మోస్ట్ సభ్యుడైన డాక్టర్ సిఎస్ఆర్కే ప్రసాద్ గారి పేరు మీద
ఈ డాక్టర్ జయదేవ్ గారికి బహుకరించడం జరిగింది. ఈ డాక్టర్ సిఎస్ఆర్కే ప్రసాద్ గారు నేను చదివిన గుంటూరు మెడికల్ కాలేజీలో 1971 అంటే మన గుంటూరు మెడికల్ కాలేజీలో పట్టా పొంది వివిధ ఊళ్ళందు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న భద్రాచలంలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భద్రాచలం కానీ, నర్సాపేటలో కానీ, కురుచేడులో కానీ, తెనాల్లో కానీ అంటే ప్రాథమిక వైద్యశాల నందు ఎన్నో సేవలు అందించి ఉత్తమ డాక్టర్గా అంటే ట్యూబెక్టమీ ఆపరేషన్లు ఎన్నో నిర్వహించి ఉత్తమ డాక్టర్గా పథకం పొంది సంస్థల్లో ఆయన సభ్యత్వం కూడా పొంది ఉన్నారు. స్థానిక వైద్యులకు తరచుగా వచ్చే ఈ థైరాయిడ్ ప్రాబ్లం మీద, షుగర్ వ్యాధి మీద ఆయన ఈరోజు అవగాహన కల్పించారు. సిఎస్ఆర్కే ప్రసాద్ గారు అందరిలా కాకుండా గవర్నమెంట్ సర్వీస్లోనే 1976 ప్రాంతంలోనే గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయ్యి వివిధ జిల్లాల్లో అనేక మారుమూల ప్రదేశాల్లో ఆయన పేద ప్రజలకు సేవలు అందించారు. చివరిగా తెనాలి వైద్యశాలలో పదోన్నతిపై వచ్చి ఇక్కడే ఆయన విజయవంతంగా తన పదవీ కాలాన్ని ముగించుకున్నారు. తర్వాత 20 సంవత్సరాల పాటు కూడా ఇక్కడే ఉంటూ రిటైర్మెంట్ జీవితంలో కూడా ఆయన పలు స్వచ్ఛంద సంస్థలకు టీవీ ఆఫీసర్గాను పనిచేశారు, చిన్నపిల్లల వైద్యంలోనూ పనిచేస్తున్నారు. ఇంకా ఆయన యాక్టివ్గా ఉండడం మా అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. అటువంటి సీనియర్ వైద్యుల యొక్క స్ఫూర్తిని, ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఇలాంటి ప్రజలకి వైద్యులుగా పనికొచ్చే టాపిక్స్ మీద మంచి లెక్చర్స్ ఇప్పించే స్పీకర్స్ని తెప్పించి మంచి విజ్ఞానాన్ని పంచాలని మేము భావిస్తున్నాం. సుధాకర్ రెడ్డి సంస్మరణ సందర్భంగా ఆయన మిత్ర మండలి ఆధ్వర్యంలో శ్రీ శివలింగ స్వామి భక్తబృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రాశ్రీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్డుని శ్రీ శివలింగ స్వామి భక్తబృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగ స్వామి భక్తబృంద సేవా సమితి ప్రాంగణంలో బుధవారం రాత్రి సుధాకర్ రెడ్డి సంస్మరణ సందర్భంగా మిత్రమండలి అన్నదాన సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైకం పార్థసారథి, మంగమూరి చిన్న, షేక్ కాజా, కామినేని సతీష్, గోల్డ్ బాజీ తదితరులు పాల్గొన్నారు. సుధాకర్ రెడ్డి ఈరోజు 2వ వర్ధంతి సందర్భంగా మాకు ఎంతో కావాల్సిన మనిషి, మాకెంతో ఆత్మీయుడు. ఈరోజు 2వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ రైల్వే స్టేషన్ ఎదురు అన్నదాన కార్యక్రమం చేపట్టినాము. మా మిత్రులందరి సహకారంతో ఈ కార్యక్రమం చేసినాము. సైకం పార్థసారథి, మంగమూరి చిన్న, కామినేని సతీష్, గోల్డ్ బాజీ, సయ్యద్ గౌసు, షేక్ కాజా మొదలు మిత్రులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు. దుగ్గిరాల మండలంలో గత ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిపై విజయోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో సభను ఏర్పాటు చేశారు. ముందుగా పంచాయతీ కార్యాలయంలో, మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని 18 గ్రామాల్లో 192 పనులకు గాను 1417 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై బోర్డును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు హాజరై బోర్డును కూటమి నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఎంపీపీ షేక్ జాబిన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరి వెంకట్రావు, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, తహసీల్దార్ ఏ సునీత, డీసీ చైర్మన్ గౌరవేణి అనిల్, పంచాయతీ కార్యదర్శులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. అందరికీ తెలుసు 2019-24 మధ్యకాలంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే రాక్షస పాలన జరిగింది. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశనం మనందరం చూసాం. మన మంగళగిరి నియోజకవర్గంలో కూడా ఎక్కడ అభివృద్ధి అనే జాడలేదు. అన్ని వ్యవస్థలని కూడా సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు. ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా వారికి ఇవ్వడం మాత్రం చూసాం. జగన్మోహన్ రెడ్డి విధ్వంస పరిపాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నిమిషం నుంచి కూడా నిరంతరం కష్టపడుతూ ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆయన అనేక విధాలుగా ప్రతిపిస్తున్నారని మాత్రం చూస్తున్నాం. పోలవరాన్ని పూర్తి చేసుకుంటున్నాం, అమరావతిని పునర్నిర్మాణం చేసుకుంటున్నాం, రాష్ట్రంలో పాడైపోయిన రోడ్లన్నీ కూడా నిర్మించుకున్నాం, కాలువలన్నీ కూడా ఆధునీకరించుకుంటున్నాం, అలాగే సంక్షేమ కార్యక్రమాలను అమలుపరుస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో తల్లి వందనం మనం ఇవ్వబోతున్నాం. రేపు స్కూల్ తెరిసే రోజు నుంచి పిల్లలందరికీ కూడా. అలాగే మహిళలకి ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మనం ఇవ్వబోతున్నాం. ఇలా ఏదైతే ఎన్నికల హామీలు ఉన్నాయో అన్నీ కూడా పూర్తి చేసుకుంటున్నాం. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ప్రతి నెల 1వ తారీఖు ఉదయం ఇంటికి తీసుకెళ్లి సుమారు 66 లక్షల మందికి పెన్షన్ మనం అందజేస్తున్నాం. ఏ పద్ధతి నుంచి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. దుగ్గిరాల మండలంలో
నిధులతో 14,17,00,000 వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరం కలిసి మరెన్నో నిధులు తెచ్చుకొని మా దుగ్గిరాల మండలాన్ని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్దాం. దగ్గర నుంచి ఎటు చూసినా రోడ్ల వ్యవస్థ బాగుపడింది. ప్రజలు ఇన్ని సంవత్సరాలు ఎన్నో కత్తులలో ఎన్నో ఇబ్బందులు కష్టాలు పడ్డారు. జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి దుగ్గిరాల మండల ప్రజల తరఫు నుంచి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. షెడ్లు కానీ గోకులాలు దొంగ రోడ్డు రైతులను అన్నదాతను ఆదుకోవడంలో ముందందించారు. ప్రతి ఒక్కరు ఒకటే కాదు, ప్రతి సంక్షేమం కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందుకు లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజలు నమ్మినందుకు ఆయన్ని అందరూ కూడా భారీగా గెలిపించారు. ఒగ్గు చేయకుండా ఆయన కూడా అందరినీ ఆదరిస్తున్నారు. ఇదే విధంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆదరిస్తారని కోరుకుంటూ ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఇబ్బంది పడుతున్నాం. అలాంటి రేంద్రపాడు దుగ్గిరాల రోడ్డు నారా లోకేష్ గారు మన ఎమ్మెల్యేగా ఐటీ విద్యాశాఖ మంత్రిగా అయిన సంవత్సరం కాలంలోపే అది పూర్తి చేసుకోవడం, దుగ్గిరాల ప్రధాన రహదారి పూర్తి చేసుకోవడం, అన్ని గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు ప్రారంభించుకోవడం, పైగా పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రైతులకు అండగా ఉండడం కోసం ప్రతి గ్రామంలోనూ దొంగ రోడ్లు అభివృద్ధి చేసుకోవడం, గోకులం షెడ్లు మన మండలంలో అత్యధికంగా రైతులకి అందివ్వడం, వంతున నిర్మాణం అంటే దళిత వారికి వెళ్లాల్సిన వంతున 30 సంవత్సరాలుగా నిరుపయోగంగా అసలు వెళ్లే పరిస్థితి లేదు. కనీసం బైక్ కానీ అట్లా కూడా అట్లాంటిది అక్కడ కూడా వంతు నిర్మాణం చేసుకోవడం. దుగ్గిరాల దళితవాడలో ఉన్న సోషల్ వెల్ఫేర్ ఏసీ బాలికల నూతన వసతి గృహ నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మంత్రివర్యులు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు సిఎస్ఆర్ నిధులైన 3,50,00,000తో నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోదినేని శ్రీనివాసరావు, తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ, కూటమి నాయకులు హాజరయ్యారు. ముందుగా అర్చకులు సతీష్ వేద మంత్రాల నడుమ భూమి పూజ కార్యక్రమాలను అధికారులు నాయకులు నిర్వహించారు. మంత్రి లోకేష్ ప్రత్యేక ఆధ్వర్యంలో హాస్టల్ నిర్మాణం వేగవంతం చేయనున్నట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఈ గుప్తా, సోషల్ వెల్ఫేర్ డిఈ రాము, ఏఈ నరేంద్ర, ఏఎస్డబ్ల్యూ రామారావు, తహసీల్దార్ ఐ సునీత, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, వార్డెన్ నిర్మల, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరి వెంకటరావు, ఎంపీపీ షేక్ జబీన్, వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, మరీదు రాము, మండల తెదేపా అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, బీజేపీ మండల అధ్యక్షులు పసుపులేటి గణేష్, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరి నరసింహారావు, డీసీ చైర్మన్ గౌరవనేని అనిల్, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణ ప్రసాద్, గ్రామ సర్పంచ్ భానుమతి కుషిభాయ్, ఎంపీటీసీ సభ్యులు తాల్ అశోక్ యాదవ్, పుతుంబాక సాయికృష్ణ, కొంగర జోగేంద్ర ప్రసాద్, దేవరపల్లి చంటి, నక్కా చిరంజీవి, జున్ను ఖాన్, నాయుడు, బాబురావు, పర్వతనేని హర్ష, పసుపులేటి రవి యాదవ్, ఎద్దు ప్రసాద్, చుండూరు ఉమా మహేశ్వరరావు, వాసిరెడ్డి సుధాకర్, కాజా భాస్కర్ రావు, మేఘవత్ శంకర్ నాయక్, చిలువూరు శేషగిరి, దాసరి బాబురావు, బొజ్జ బాలు, చిలువూరు యేసు, పాదం కూటమి నాయకులు, పంచాయతీ కార్యదర్శులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు మాట్లాడారు. నేను సాంఘిక సంక్షేమ శాఖ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ని. చాలా సంతోషంగా ఉంది. బిల్డింగు పాడైపోవటం వలన గౌరవనీయులు లోకేష్ గారు మాకు సాంఘిక సంక్షేమ శాఖకి కొత్త బిల్డింగ్ ఇచ్చారు. గౌరవనీయులు, చాలా సంతోషం. సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. విద్యార్థులు, దళిత విద్యార్థులు కొత్త బిల్డింగ్లోకి వచ్చి మంచిగా ఉండటానికి సారు మాకు మంచి అవకాశం కల్పించినటువంటి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ బిల్డింగ్ని మన దుగ్గిరాల మండలం ప్రజలందరికీ అద్భుతంగా కట్టి మీకు చూపిస్తాను సార్. రోజున మూడు ఫౌండేషన్ స్టోన్లు సార్ మన లోకేష్ గారు ఇచ్చినవి. వెనుమాక బీసీ హాస్టల్, ఇక్కడ మంగళగిరి సోషల్ ఎస్డబుల్, ఈ 3 ఒకే టైంలో ఫౌండేషన్ చేస్తారు. మా బి అనిల్ కుమారు 3 కవర్ చేయలేక మంగళగిరిలో ఉన్నాడు సార్. ఏం కంప్లైంట్ లేకుండా నేను చూసుకుంటాను సార్. పిల్లలకి ఏం ఇబ్బంది లేకుండా చూస్తాం సార్. శానిటేషను, ఎలక్ట్రిషను పిల్లల ముందు మెయిన్ సార్. మాకు పిల్లల ముఖ్యం. పిల్లలకి ఏం ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ చేసి చూపిస్తాం సార్. ఈ రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి అలాగే విద్యాశాఖ మార్చినటువంటి నారా లోకేష్ గారి నేతృత్వంలో కొత్త భవనానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సుమారు 3.5 కోట్ల రూపాయలు, 350 లక్షల రూపాయలతోటి సిఎస్ఆర్ ఫండ్స్ మెస్సర్ సెల్కాన్ ఇంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారు దాతృత్వంతో మన దుగ్గిరాల గ్రామంలో సోషల్ వెల్ఫేర్ ఉమెన్స్ హాస్టల్ని ఈరోజు మనం నిర్మించుకోబోతున్నాం. దానికి భూమి పూజ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం.
2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రం అప్పుల పాలైనప్పటికీ కూడా గత ప్రభుత్వం వలన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఈ రాష్ట్రంలో శరవేగంగా ముందుకెళ్తున్నాయని మనందరం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా చెప్పుకుంటే మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పరిగెత్తిస్తున్నారని మనందరికీ తెలుసు. ఈరోజు దిగిరాల మండలంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ను శిథిలమైన భవనాన్ని మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో ఈరోజు 3,50,00,000 వ్యయంతో కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కలిసి ఈరోజు భూమి పూజ జరుపుకున్నాము. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏదైతే ఇప్పుడు ఎస్డబ్ల్యూ బిల్డింగ్ ఏదైతే ఉందో అది పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో మన ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులైన నారా లోకేష్ గారికి విన్నవించిన వెంటనే ఆయన వెంటనే స్పందించి ఈరోజు దుగ్గిరాల మండలంలో ఎస్సీ బాలికల వసతి గృహానికి 3.5 లక్షల వ్యయంతో ఇది ఈరోజు శంకుస్థాపన భూమి పూజ చేసుకోవటం మనందరికీ కూడా ఆనందదాయకం. రాష్ట్రంలో ఏ రకంగా అయితే అభివృద్ధి సంక్షేమం ముందుకు తీసుకెళ్తున్నారో మన మంగళగిరి నియోజకవర్గాన్ని కూడా నారా లోకేష్ గారు నెంబర్ 1 మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. అంటే గతంలో ఒక 3 నెలల క్రితం మంకీ బైట్ జరిగింది. ఇక్కడ ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో కొంతమంది పిల్లలు హ్యాండ్ వాష్ చేసుకుంటా ఉంటే బయటకు వెళ్తే కోతులు వాళ్ళ మీద ఎగబడ్డాయి అని చెప్పేసి మంకీ బైట్ జరిగింది. అప్పుడు విషయాన్ని ఇమీడియట్గా మేము మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే స్వయాన సార్ అప్పుడు ఏం చెప్పారంటే, మీరు పిల్లల విషయంలో ఏ విషయంలో రాజీ పడొద్దు, ఏ చిన్న దగ్గర నుంచి ఏ చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా కూడా ఏదైనా సరే మేము ఆ దృష్టిలో తెలియపరచండి అని చెప్పారు. సో అప్పుడు మేము ఈ గర్ల్స్ హాస్టల్లో ఉన్న స్థితిగతులు అంతా కూడా సార్కి వివరించాము. వెంటనే మినిస్టర్ గారు ఇమీడియట్ రిలీఫ్గా 24 అవర్స్లో అప్పటికప్పుడు కొన్ని మరమ్మతులు చేయమని చెప్పారు. వాటర్ ఇష్యూస్ కానీ, వాష్రూమ్స్కి డోర్స్ ఇష్యూస్ కానీ అప్పుడప్పుడు 24 అవర్స్లో చేయించారు. ఇప్పుడు మళ్ళీ వెంటనే ఆ రోజే సార్ ప్రామిస్ చేశారు, తప్పకుండా మళ్ళీ ఇమీడియట్గా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేపిస్తామని చెప్పారు. సో సార్ చెప్పిన విధంగా మాట నిలబెట్టుకొని ఏదైతే ఈ గర్ల్స్ హాస్టల్ ఉందో అది ఇప్పుడు కన్స్ట్రక్షన్కి స్టార్ట్ చేశాము. విదిన్ 1 year లోపే మళ్ళా కూడా ఇది ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలని ఆదేశించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దాతల ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం, మహిళా సాధికారత కోసమే భవనాన్ని 100% ఉపయోగిస్తాం, మంత్రి నాదెళ్ల మనోహర్. సాహిత్య బాటసారి శారదా శృతి శకలాలు పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆర్ఎస్ఎం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.